ఈరోజు మరొకసారి మనం పిరమిడ్ మాస్టర్లకు వర్తించే 18 ఆదర్శ సూత్రాల గురించి సవివరంగా తెలుసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఈ యొక్క ప్రపంచంలో క్రొత్త ఆధ్యాత్మిక యుగాన్ని స్థాపిస్తున్నాయి. పాత మతాల నుంచి విడివడిపోయి క్రొత్త ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, స్పిరిచువల్ సైన్స్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మనం స్థాపిస్తున్నాం. ఇక్కడ ప్రప్రథంగా మన రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ, మన దేశంలోనూ, మన ప్రపంచం మొత్తంలోనూ మనం ఈ యొక్క నవ్య ఆధ్యాత్మికతను, స్పిరిచువల్ సైన్స్ను, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం ఈ 18 ఆదర్శ సూత్రాల ఆధారంగా మనం వ్యాప్తం చేస్తున్నాం. పిరమిడ్ మాస్టర్లందరూ ఈ 18 ఆదర్శ సూత్రాలకు అనుగుణంగా తమ తమ జీవితాలను మార్చుకుంటూ అన్ని పాయింట్లలోనూ మనం ముందడుగు వేసి ఈ ఆదర్శ సూత్రాల ద్వారా మన సమాజానికి మనం ఒక ఆదర్శ ప్రాయులం అవుతాం. మొట్టమొదటిది అందరికీ తెలిసిందే, సరి అయిన ధ్యాన రీతిలో ధ్యానం చేయడం. గౌతమ బుద్ధుడు తన అష్టాంగ మార్గంలో సరైన దృక్పథాలు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాయము, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, చివరికి సరి అయిన ధ్యానము అని చెప్పున్నాడు. సరి అయిన ధ్యానము అని ఆయన ఎందుకన్నాడంటే, సరికాని ధ్యానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కనుక. అప్పటికీ ఇప్పటికీ ఎన్నో సరికాని ధ్యానాలు కనుకనే సరైన ధ్యానం గురించి ఆయన నొక్కి చెప్పడం జరిగింది. కనుక సరైన ధ్యానం అనేది పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో ప్రప్రథమం. అదే ఆనాపానసతి. ఆనంటే ఉచ్ఛ్వాస, అపానంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కూడుకుని ఉండాలి. ఏ మంత్ర జపము చేయరాదు, మనసులో ఏ రూపము పెట్టుకోరాదు. కనుక ఆనాపానసతి ధ్యానమే సరైన ధ్యానము. దాని ద్వారానే సరి అయిన జ్ఞానం వస్తుంది, సరి అయిన సిద్ధులు వస్తాయి, సరి అయిన సమాధి స్థితి వస్తుంది, సరి అయిన దివ్యచక్షు లభిస్తుంది, సరి అయిన సూక్ష్మ శరీర యానం లభిస్తుంది, మన గత జన్మలన్నీ తెలుస్తాయి. మనము సరి అయిన ధ్యాన అభ్యాసం చేస్తూ అందరినీ ఆ సరి అయిన ధ్యాన అభ్యాసంలోనే ప్రవేశపెట్టాలి. మనం చేస్తూ ఇంకొక పక్కన అందరి చేత చేయిస్తూ ఉండాలి. ఆనాపానసతి ధ్యాన అభ్యాసం. ధ్యానం ఏ సమయంలోనూ చేసుకోవచ్చు. హాయిగా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడం, ఏ మంత్రోచ్చారణ లేకుండా, ఏ రూపధారణ లేకుండా, ఎవరి వయసు ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. రోజుకి ఒకసారి కనీసం చేయాలి. ఎంత ఎక్కువగా మనం చేసుకుంటే అంత ఎక్కువగా ఫలితాలు వస్తాయి. కనీస పక్షంలో ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు చక్కగా హాయిగా కళ్ళు రెండు మూసుకుని కూర్చోవాలి. ఇది సరి అయిన ధ్యాన పద్ధతి. ఆదర్శ సూత్రాల్లో 18 ఆదర్శ సూత్రాల్లో ప్రప్రధానమైనది ఆనాపానసతి, సరి అయిన ధ్యాన పద్ధతి. ఇకపోతే రెండవది, సరి అయిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం. సరి అయిన ఆధ్యాత్మిక మాస్టర్లను, అంటే 100కి 100 సరి అయిన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల పుస్తకాలను చదవడం. 98 పాళ్ళు సరిగా ఉన్నా ఆ 2 పాళ్ళు సరిగా లేకపోతే మనకు ఫలితాలు రావు. కనుక 100కి 100 సరి అయిన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల పుస్తకాలు చదవాలి. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకు ఈ స్వాధ్యాయం అనేది అత్యంత ముఖ్యమైనది.
ఎవరి పుస్తకాలు చదవాలంటే ముఖ్యంగా యాన్నీ బీసెంట్, లెడ్బెటర్, థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలు, బ్లవాట్స్కీ, కల్నల్ ఆల్కాట్, అలాగే మరి లోప్సాంగ్ రంప వారి పుస్తకాలు, లిండా గుడ్మెన్ పుస్తకాలు, షెర్లీ మెక్లెయిన్, జేన్ రాబర్ట్స్ పుస్తకాలు ప్రపంచంలో అత్యుత్తమమైన పుస్తకాలు. అలాగే రిచార్డ్ బాస్ పుస్తకాలు, కార్లోస్ క్యాస్టిల్లా పుస్తకాలు, రుత్ మాంట్గోమరీ పుస్తకాలు, అలాగే మరి యోగానంద పరమహంస గారు రాసిన ఒక యోగి ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, స్వామి రామ రాసిన లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్, అలాగే మన పిరమిడ్ మాస్టర్లందరూ వారి వారి అనుభవాలను అనేక ధ్యాన పత్రికల ద్వారా, ధ్యాన పుస్తకాల ద్వారా రచనింపజేశారు. ఇలాంటి పుస్తకాలను చదివితే మనకు సరి అయిన జ్ఞానం లభిస్తుంది. అందరి చేత కూడాను ఇలాంటి పుస్తకాలను చదివించాలి. కనుక ఓల్డ్ ఏజ్ మాస్టర్స్ను వదిలిపెట్టేసి న్యూ ఏజ్ మాస్టర్స్ను మనం చేపట్టాలి. బార్బరా అండ్ బ్రెన్నన్ చదవాలి, అద్భుతమైన మాస్టర్స్. మూడవ పాయింట్ ఏంటంటే సజ్జన సాంగత్యం. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అన్నాడు ఆది శంకరాచార్యుల వారు. 3 లోకాల్లోనూ కూడాను సజ్జన సాంగత్యమే సరి అయిన మార్గము భవసాగరాన్ని దాటివేయడానికి. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలుసుకున్న జనులు సజ్జనులు. ధ్యానం ద్వారా 3వ కన్ను తెరుచుకుని తమ గత జన్మలను తెలుసుకుని జన్మ పరంపరా జ్ఞానం కలిగి కర్మ పరంపరా జ్ఞానం కలిగిన వాళ్లే సజ్జనులు. అలాంటి వాళ్ళ సంగం చేయడమే సజ్జన సాంగత్యము. కనుక సజ్జనుడు అంటే ఎంత అర్థం ఉందో మనం తెలుసుకుందాం. ధ్యానం చేయని వాడెవడు సత్యానికి సజ్జనుడు కాజాలడు. కనుక ధ్యాన యోగుల అనుభవాలు వారి ముఖత వినడమే సజ్జన సాంగత్యం అనబడుతుంది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ధ్యానంలో అందరూ కూర్చున్న తర్వాత ఒక అర్ధగంటో గంటో ధ్యాన సమావేశం అయిపోయిన తర్వాత వెంటనే అందరి ధ్యాన అనుభవాలు వినాలి. రకరకాల ధ్యాన అనుభవాలు వస్తాయి. శరీరం తేలికగా అయిపోవడం, శరీరం బరువుగా కావడం, అనేక మరి రంగులు కనబడడం, విపరీతమైన వెన్నునొప్పి రావడం, లేకపోతే లోపల ఇంకొక శరీరం ఊగిసలాడుతూ మనకి అనుభవానికి రావడం, ఎక్కడికో ఎగిరిపోతున్నట్టు మనకి తెలియడం, అనేక మరి ప్రకృతి దృశ్యాలు కనబడడం, కొండలు, కోనలు, లోయలు. ఆ తర్వాత మనకి గురువులు కనబడతారు. మరి ఆ గురువులతో మనం సంభాషించాలి, వాళ్ళ దగ్గర ఎన్నో మెసేజెస్ తీసుకోవాలి. ఈ విధంగా ఎన్నో అనుభవాలు వచ్చినప్పుడు వారి అనుభవాలన్నీ వారి ముఖత ధ్యానం తర్వాత వినడాన్ని మనం సజ్జన సాంగత్యం అంటాం. అంతేకాకుండా ఆ తర్వాత ఎంతోమంది అద్భుతమైన పుస్తకాలు చదువుంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వారు ఆ పుస్తకాలు ఏమేమి గ్రహించారో అవన్నీ మళ్ళీ మనం గ్రహించాలి. అది సజ్జన సాంగత్యం అనబడుతుంది. అంతేకాకుండా సీనియర్ ధ్యానులు ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు సాధించారు, మరి మందులు ఎలా మానేశారు, మరి జీవితంలో చెడు అలవాట్లు ఎలా పోయాయి, మరి మంచి దృక్పథాలు ఎలా వచ్చాయి, జీవిత గమ్యం ఎలా సుగమమైంది, ఈ విధంగా వారి యొక్క మరి జీవన క్రియలో జీవితంలో కలిగిన మౌలికమైన మార్పుల గురించి కూడా మనం వినడం, దాన్నే సజ్జన సాంగత్యం అంటాం. కనుక ఇవన్నీ కూడాను చాలా ఇంపార్టెంట్. ధ్యానం ఎంత ముఖ్యమో, స్వాధ్యాయం ఎంత ముఖ్యమో, సజ్జన సాంగత్యం అంతే ముఖ్యం, అంతకన్నా ముఖ్యం మన పిరమిడ్ మాస్టర్లందరికీ. ఇకపోతే 4వ పాయింట్ ఏంటంటే విధిగా అందరూ మౌన సాధన చేయాలి. ధ్యాన సాధన ఎలాగో మౌన సాధన కూడాను వారానికి 1 రోజు 2 రోజుల్లో, రోజుకి 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఇలాగా మౌన దీక్ష వహించాలి. మౌనం గురించి మౌనం చేస్తేనే తెలుసుకుంటాం, ధ్యానం గురించి ధ్యానం చేస్తేనే తెలుసుకుంటాం. మౌనంలో అపారమైన శక్తి మనకి ఆదా అవుతుంది. మౌనం చేసినప్పుడు తెలుస్తుంది. మరి మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఎన్ని వృధా మాటలు మనం మాట్లాడుతున్నాము. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడాను చిన్నప్పటి నుంచే మౌనం అభ్యాసం చేయించాలి, చిన్నప్పటి నుంచే ధ్యానం అభ్యాసం చేయించాలి. ఈ చిన్నప్పటి నుంచే అందరికీ ఈ ధ్యాన అభ్యాసం చేయించడం, మౌన అభ్యాసం చేయించడం
మరి స్వాధ్యాయ అభ్యాసం చేయించడం, సజ్జన సాంగత్య అభ్యాసం చేయించడం, ఇది కూడా 5వ పాయింట్. చిన్నప్పుడే ఆధ్యాత్మిక ప్రశిక్షణ మొదలుపెట్టాలి. 2 ఏళ్ల వయసు నుంచే ఆధ్యాత్మిక ప్రశిక్షణ మనం మొదలుపెట్టాలి. ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవి 2 ఏళ్లకి ఆయనకు ధ్యాన ప్రశిక్షణ మొదలు చేసింది. అదే సరైన సమయం. మొక్కై వంగంది మానే వంగదు కదా. కనుక చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ ఆధ్యాత్మిక శాస్త్ర ఆధ్యాత్మిక అభ్యాస ప్రశిక్షణ మనం సంపూర్ణంగా ఇవ్వాలి. అప్పుడే ప్రపంచం అంతా బాగుపడుతుంది. ప్రతి స్కూల్లోనూ ధ్యాన శిక్షణ ఉండాలి. ప్రతి స్కూల్లోనూ ఆధ్యాత్మిక స్పిరిచువల్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ప్రతి స్కూల్లోనూ సజ్జన సాంగత్యం ఉండాలి. కనుక తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, పౌర్ణమి రోజుల్లో ఎక్కువగా ధ్యానం చేయాలి. పౌర్ణమి రోజులు అపారమైన శక్తివంతమైన రోజులు. పౌర్ణమి రోజు అంటే ఆ ఒక్క రోజే కాదు, ఇటొక రోజు, పౌర్ణమి రోజు, అటొక రోజు, 3 రోజులు అద్భుతమైన రోజులు. ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నా ఆ పౌర్ణమి రోజులో అత్యంత ఎక్కువగా ధ్యానం చేయాలి. నిజానికి రాత్రంతా కూర్చొని ధ్యానం చేయాలి. ప్రతి పౌర్ణమి రాత్రి కూడాను ఒక శివరాత్రి కావాలి. సంవత్సరానికి ఒక శివరాత్రి కాదు, సంవత్సరానికి 13 శివరాత్రులు ఉండాలి. అంటే 12 పౌర్ణములు ప్లస్ ఒక శివరాత్రి. కనుక మామూలు రోజుల్లో మనం ఎక్కువ ధ్యానం చేయకపోయినా పౌర్ణమి రాత్రుల్లో అందరూ సామూహిక ధ్యానం ఎక్కువగా చేయాలి. పౌర్ణమి రాత్రుల్లో ఊరి బయటికి వెళ్ళిపోయి కొండ మీద ఎక్కువ లేదా అడవులకో వెళ్ళి లేదా నదీ తీరానో సముద్ర తీరానో పోయి ప్రశాంత ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కలిసి ధ్యానం చేయాలి. పౌర్ణమి రాత్రుల్లో ఎవరు ఇళ్లలో ఉండకూడదు, అందరూ నగరాల్లో ఉండకూడదు. నగరం బయటికి పోవాలి, చక్కగా ప్రకృతిలో సామీప్యం చేయాలి, అక్కడ అద్భుతమైన ధ్యానం చేయాలి. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను ఎంతో ప్రకృతి సౌందర్య పిపాసకులు. మరి ట్రెక్కింగ్లకని వెళ్తూ అక్కడ మరి ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో ట్రెక్కింగ్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ధ్యానం చేయడం, సామూహిక ధ్యానం చేయడం అద్భుతమైనది, ఇంపార్టెంట్. కనుక ఇంతవరకు మొట్టమొదటి పాయింట్ ఆనాపానసతి ధ్యానం చేయడం చేయించడము, 2వ పాయింట్ స్వాధ్యాయం చేయడము చేయించడము, 3వది సజ్జన సాంగత్యం చేయడము సజ్జన సాంగత్యం చేయించడము, 4వదేమో మౌనము బాగా పాటించడము, 5వదేమో చిన్నపిల్లలకు ధ్యాన ప్రశిక్షణ చిన్నప్పటి నుంచి ఇవ్వడము, 6వ పాయింట్ ఏంటంటే పౌర్ణిమ ధ్యానం చేయించడం. ఇకపోతే 7వ పాయింట్కి వస్తే అదేంటంటే మాంసాహారం తినకూడదు. మాంసాహారము అనేది అట్లా ఆహారమే కాదు, అది విష పదార్థం. శరీరాన్ని కృషింపజేస్తుంది, నశింపజేస్తుంది, రోగమయం చేస్తుంది. కనుక మానవుడికి సరైన ఆహారము శాకాహారమే. మానవుడు క్రూర జంతువు కాదు, జంతువులను చంపి పోసుకొని తినడానికి. మానవుడు శాకాహారి. కనుక చక్కటి స్వాదిష్టమైన శాకాహారమే, రుచికరమైన శాకాహారమే భుజించాలి. ఇది మరొక ఆదర్శ సూత్రం. ఇది నిజానికి పిరమిడ్ మాస్టర్లకే కాదు, పిరమిడ్ ధ్యానులకే కాదు, ధ్యానులు కాని వాళ్ళకి, మరి మాస్టర్లు కాని వాళ్ళకి, సమస్త మానవాళికి మౌలికమైన పాయింట్ శాకాహారం. శాకాహారము తీసుకున్న వాళ్ళకి ధ్యానం చాలా తొందరగా వస్తుంది. ధ్యానం మొదలుపెట్టిన వాళ్ళకి వెంటనే శాకాహారము అభ్యాసం అవుతుంది, మాంసాహారము వివర్జితమవుతుంది. మామూలు మన సైన్స్, మెడికల్ సైన్స్ చెప్పినట్టు మాంసకృత్తులు మాంసాహారంలో ఉంటాయి, అది చాలా పొరపాటు. మాంసకృత్తులు శాకాహారంలోనే ఎక్కువ పాళ్ళలో ఉంటాయి. కనుక ఎవ్వరు కూడాను మాంసాహారం తీసుకోకూడదు, అందరూ కూడా శాకాహారమే తీసుకోవాలి. శాకాహారంలో కూడాను మరి ఫ్రిడ్జ్లో పెట్టి 2 రోజుల సాంబారు, 3 రోజుల కూర అవి తీసుకోకూడదు. ఫ్రెష్గా చేసుకుని తినాలి, వేడివేడిగా తినాలి. పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి, నీరు చాలా ఎక్కువగా తాగాలి. ఎంత నీరు ఎక్కువ తాగితే అంత మంచిది శరీరానికి. తర్వాత శాకాహారంతో పాటు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మితాహారం. ఆకలి అయినప్పుడే తీసుకోవాలి, ఆకలి లేకుండా నోట్లోకి ముద్ద పోరాదు. ఇది చాలా ముఖ్యమైనది.
ఎలాగైతే అవసరమైనప్పుడే మాట్లాడాలో అవసరమైనప్పుడే భోజనం చేయాలి. అవసరం లేకుండా భోజనం చేయకూడదు. చక్కటి జిలేబీ ఉంది కదా అని చెప్పేసి మన కడుపులో ఆకలి లేకపోయినా ఆ జిలేబీని మన కడుపులో పంపించేసి అద్వైత సిద్ధి మనం చేయకూడదు. ఈ విధంగా మనము నోట్లోకి వెళ్ళే దాంట్లోనూ నోట్లోంచి బయట వచ్చే మాటల్లోనూ మనం ఎంతో జాగరూకత వహించాలి. నోట్లోకి వెళ్ళేది భోజనము, నోట్లోంచి బయటకు వచ్చేది మాటలు కనుక ఈ నోట్లోకి వెళ్ళేది భోజనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్లు నోట్లోంచి బయటకు వచ్చేది మాటలు, అందులో జాగ్రత్తగా వహించడం అనేది మన 4వ పాయింట్, మౌనం వహించడం. శాకాహారి కాకుండా ఎవ్వరూ ఆత్మజ్ఞాని కాలేడు. కనుక శాకాహారి కావడం అనేది చాలా మౌలికమైన సూత్రము. గురుడ్లు శాకాహారమా మాంసాహారం అని అడుగుతారు. మొక్కలకు వచ్చేదైతే శాకాహారము, జంతువుల నుంచి వచ్చేదైతే అది మాంసాహారం. కనుక గురుడ్లు పనికిరాదు. గురుడ్లు శాంతము, అది మాంసాహారమే. కనుక ముఖ్యంగా కొంతమంది ఏమంటారంటే జంతువులు మన కోసమే పుట్టాయి, మానవాళ్ళ కోసమే పుట్టాయి అని చెప్పేసి. ఏ జంతువు మానవుడి కోసం పుట్టలేదు. ప్రతి జంతువు తన కోసం, తన కళ్యాణం కోసం పుట్టింది. దాని కళ్యాణాన్ని పరిరక్షించడమే మానవుడి యొక్క ధ్యేయం. మానవులు బుద్ధివంతులైనప్పుడు తమ చిన్న తమ్ముళ్ళైన, యంగర్ బ్రదర్స్ అయినా మరి జంతు సామ్రాజ్యాన్ని పరిరక్షించడమే మానవ సామ్రాజ్యం యొక్క ధ్యేయం. అంతేగాని జంతు సామ్రాజ్యాన్ని భక్షించడం కాదు. కనుక మొక్కలను బాగా పెంచుతూ, శాకాహారమే స్వీకరిస్తూ, జంతువులను పరిరక్షిస్తూ, జంతువులతో ఆడుకుంటూ మరి ఆ విధంగా ఉండడమే మానవాళి యొక్క సౌభాగ్యానికి, కళ్యాణానికి మరి అది మూల కారణం అవుతుంది. ఎంతవరకు అయితే ఈ భూప్రపంచంలో మాంసాహారం తినబడుతుంటుందో అంతవరకు ఈ భూప్రపంచము మరి నరక స్థితి నుంచి తప్పించుకోగలదు. భూమి స్వర్గం కావాలంటే ఈ యొక్క జంతువుల పట్ల క్రూరమైన ఈ యొక్క దిశను వదిలిపెట్టేసేయాలి. జంతువులను పరమ పవిత్రంగా చూడాలి, జంతువులను రక్షించాలి. ఇది చాలా మౌలికమైన పాయింట్. హింసను వదిలిపెట్టేయాలి. హింసను వదిలిపెట్టేసి హంసను పట్టుకోవాలి. హింస చూడో, హంస పకడో. హింస అంటే జంతువుల పట్ల హింస, హంస అంటే అనాపానసతి. కనుక హింసను వదిలిపెట్టేసి హంసను పట్టుకోవడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్ యొక్క అద్భుతమైన సూత్రము. హింస చూడో ఆర్ హంస పకడో. ఈ విధంగా మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క 18 ఆదర్శ సూత్రాల గురించి మనం ఈరోజు చక్కగా తెలుసుకుంటున్నాం. 18 ఆదర్శ సూత్రాలు 18 అద్భుతమైన స్టెప్స్, 18 అద్భుతమైన మనకి సోపానాలు పరమపద స్థితిని పొందడానికి, వైకుంఠ స్థితిని పొందడానికి, మరి కైలాస స్థితిని పొందడానికి, మరి ఆ ఆకాశంలో ఉన్న మన తండ్రితో కలవడానికి. ఇప్పుడు మనం మిగిలిన సూత్రాలన్నీ డీటెయిల్డ్గా సవివరంగా మళ్ళీ తెలుసుకుందాం.